ఈ అభిమానం రాజకీయాలకు అతీతం. నూజివీడు టీడీపీ అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న వంగవీటి రాధాకృష్ణతో జనసేన కార్యకర్తలు సెల్ఫీకి పోటీ పడ్డారు. జనసేన అభ్యర్థి బసవ భాస్కర్ రావు నామినేషన్కు హాజరైన ఆ పార్టీ కార్యకర్తలు ఎదురుగా వస్తున్న కారులో రాధను చూసి ఆయన వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం కారు వెంట పరుగులు తీయడం చర్చనీయాంశంగా మారి వంగవీటి రాధాపై బ్యాడ్ రిమార్కులేవీ లేవు. ఆయనకు క్రేజ్ ఉంది. ఓ సామాజిక వర్గంలో బలమైన పట్టు ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో వంగవీటి రాధాకు కీలక ప్రచార బాధ్యతలు అప్పగించాలని టీడీపీ ఏర్పాటు చేసుకుంది. వంగవీటి రాధా కూడా తాను నిజంగా ఎన్నికల్లో నిలబడితే ఎలా కష్టపడతారో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. టీడీపీ నేతలతో కలిసి పోతున్నారు. మామూలుగా వల్లభనేని వంశీ, కొడాలి నాని వంగవీటి రాధా మిత్రులు. వల్లభనేని వంశీకి నేరుగా ప్రచారం చేశారు. కానీ కొడాలి నానికి చేసే అవకాశం లేదు. గుడివాడలో కాపు ఓట్లు ఇప్పుడు కీలకం. అయితే అక్కడ పోటీ దేవినేని అవినాష్తో కాబట్టి వంగవీటి రాధా టీడీపీ తరఫున ప్రచారానికి రావడానికి కొడాలి నాని ధీమాతో ఉన్నారు. కానీ రాధా గుడివాడ వెళ్లి టీడీపీని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది. నేను వదిలేస్తే గాలికి పోతావని వంగవీటి రాధాను జగన్మోహన్ రెడ్డి అవమానించారు. దానికి కౌంటర్గా తనను వదిలేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఎటు పోతాడో చూపించాలని వంగవీటి రాధా పట్టుదలగా ఉన్నారు. టికెట్ ఇస్తామన్న రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి మొగ్గు చూపిన వంగవీటి రాధా ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా మారారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత సైలెంట్గా ఉన్న వంగవీటి రాధాను లగడపాటి రాజగోపాల్ టీడీపీలో చేరేలా మధ్యవర్తిత్వం చేశారు. చంద్రబాబు టికెట్ కూడా ఆఫర్ చేశారు. కానీ తన లక్ష్యం జగన్ ఓడిపోవాలన్నదే అని వంగవీటి చెప్పారు. తన అవసరం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. ఇప్పుడు వంగవీటి రాధాను పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది టీడీపీ. కొన్ని కార్యక్రమాలు పార్టీ చెబుతుందని, మరికొన్ని కార్యక్రమాలకు తనతో పాటు రావాలని సీఎం ఆహ్వానించారు. వెంటనే ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా కూడా ఇచ్చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు జాబితాను కూడా పంపారు. వల్లభనేని వంశీతో బోండా ఉమాతో పాటు పలువురు తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.